పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో మనం లా ఆఫ్ వైబ్రేషన్ గురించి తెలుసుకుంటున్నాం. మనం విశ్వసూత్రాల్లో ఒక 12 సూత్రాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. అందులో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇది లా ఆఫ్ వైబ్రేషన్. సో ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు స్పిరిచువల్ సైన్స్ మాస్టర్. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక సైన్స్ స్టూడెంట్గా ఐఐటి ఢిల్లీలో అద్భుతంగా ఒక స్టూడెంట్గా ధ్యాన సాధన ప్రారంభించి అక్కడే ధ్యాన ప్రచారం బిగించేసి అబ్రాడ్లో కూడా ఎంతో ధ్యాన ప్రచారం చేసినటువంటి ఒక సైన్స్ స్టూడెంట్ టర్న్డ్ యాజ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్. వారే రామ్ జగదీష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్, యూనివర్సల్ లాస్ ఒక 12 చెప్పారు లాస్ట్ ఎపిసోడ్లో. ఫస్ట్ది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు, నెక్స్ట్ది లా ఆఫ్ వైబ్రేషన్. ఏంటి సార్ లా ఆఫ్ వైబ్రేషన్ ఏంటి? సో మొదటిగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి పాద నమస్కారాలు చేసుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంలో భాగంగా విశ్వసూత్రాలని ఒక ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. 12 విశ్వసూత్రాలు ఉన్నాయి. వాటిని సంపూర్ణంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యూనివర్సల్ ట్రూత్స్ మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా లా ఆఫ్ వైబ్రేషన్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. అంటే వైబ్రేషన్ అంటే మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ధ్యానం చేస్తున్నప్పుడు పలానా ప్లేస్లో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి, ఈ టెంపుల్లో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి, లేదంటే ఈ పిరమిడ్కి వెళ్తే మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అంటే ఈ వైబ్రేషన్ అంటే ఏంటి, అసలు వైబ్రేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ మన లైఫ్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం సార్. వండర్ఫుల్ సార్. ఎస్. ఎందుకంటే ఈ యూనివర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేట్స్. ప్రతిదీ వైబ్రేట్ అవుతూ ఉంది ఎప్పుడు. ఇలా అంటే చిన్న ఆర్టికల్ నుంచి ఎనీ ఆబ్జెక్ట్, ప్రతి ఆబ్జెక్ట్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంది. లివింగ్ ఆర్ నాన్ లివింగ్, జీవం ఉన్నది జీవం లేని వాటిల్లో కూడా జరుగుతుంది, వైబ్రేషన్ జరుగుతూ ఉంది అట్ సర్టన్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మారుతుంది కానీ అన్నిట్లో ఉంటుంది. సో మనం కంపేర్ చేస్తే సాలిడ్స్లో కొద్దిగా లో ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంటాయి, లిక్విడ్స్ సాలిడ్స్తో పోల్చుకుంటే కొద్దిగా హయ్యర్ ఫ్రీక్వెన్సీ, గ్యాసియస్ ఫామ్స్ హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అవుతుంది. అందుకనే మన థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ గ్యాసియస్ ఫామ్ అనుకోవచ్చు ఫిజిక్స్లో తీసుకుంటే. అందుకే ఫాస్ట్గా ఎక్కడికైనా రీచ్ అవుతుంది. అందుకనే అది మనం చాలా వరకు ఈ యొక్క థాట్స్ అండ్ ఎమోషన్స్, అవర్ ఇంటెన్షన్స్ ఆర్ క్రియేటెడ్ బై ఎనర్జీ. అందుకనే ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎస్. ఈజ్ ఈక్వల్ టు mc²లో ఎవ్రీ మ్యాటర్ ఈజ్ ఎనర్జీ. ఈ ఫిజికల్ బాడీ ఎనర్జీ. ఇది రూట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఫిజికల్గా అట్లా కనబడుతుంది. ఎస్. సో ఎవ్రీథింగ్ ఎనర్జీ అన్నప్పుడు దట్ ఎనర్జీ ఈజ్ హ్యావింగ్ సమ్ వైబ్రేషన్. ఎనర్జీ అంటేనే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ అట్ అన్ సర్టన్ ఫ్రీక్వెన్సీ. అచ్చా, ఫ్రీక్వెన్సీస్ ఉంటే వైబ్రేషన్ అంటాం. ఆ వైబ్రేషనే ఎనర్జీగా మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది, నాకు ఒక ఆలోచన వస్తుంది. ఈ 2 ఆలోచనలు ఎక్కడ సృష్టించబడ్డాయి? యూనివర్సల్ ఎనర్జీతో సృష్టించబడ్డాయి. కాకపోతే మీ ఆలోచనకు ఒక వైబ్రేషన్ ఉంది, నా ఆలోచనకు ఒక వైబ్రేషన్ ఉంది. ఈ వైబ్రేషన్ ఎప్పుడైతే హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుందో then you can connect with the universal frequency. ఓకే. ఏదైతే ఈరోజు చాలామంది సైంటిస్టులు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నారో, మేనిఫెస్టేషన్ ఎప్పుడు జరుగుతుంది? వెన్ యువర్ ఎనర్జీ వైబ్రేట్స్ అట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, యూ కెన్ ట్యూన్ విత్ ద యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ, దెన్ ఇట్ మేనిఫెస్ట్. దిస్ ఈజ్ కాల్డ్ రెజొనెన్స్ అంటాం. అంటే మనకు ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరికకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
ఈ సేమ్ ఫ్రీక్వెన్సీ యూనివర్స్లో ఉంటుంది. ఆ యూనివర్స్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే మీరు అప్లిఫ్ట్ అవుతారో మీ ఎనర్జీ లెవెల్స్, ఆ ఫ్రీక్వెన్సీకి వైబ్రేట్ అవుతుంది మీ యొక్క డిజైర్. దెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ది రియాలిటీ. అంటే మన వైబ్రేషన్ను బట్టి మనకు మేనిఫెస్ట్ అయితే తప్ప మనం అనుకున్న దాన్ని బట్టి కాదు. యు అట్రాక్ట్ వాట్ యు థింక్ కాదు, యు అట్రాక్ట్ వాట్ యు వైబ్రేట్. అచ్చా, వైబ్రేషన్ ఉన్నప్పుడే అది ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితేనే వస్తుంది. 9.1 9.3 ట్యూన్ అయితేనే ఆ రేడియో మిర్చి కానీ ఏదైనా వస్తుంది. అంటే ఇది ఎన్నో దశాబ్దాలు, ఎన్నో యుగాలుగా ఉన్నది. ఇది మన ఈస్టర్న్ ఫిలాసఫీలో, మన యొక్క హిందూయిజంలో కావచ్చు, బుద్ధిజంలో కావచ్చు, దీన్ని ఎలా చెప్పారంటే ఈ వైబ్రేషన్ని మంత్రాస్, చాంటింగ్, అంటే సర్టన్ మంత్రాస్ మనం పలికినప్పుడు ఆ యొక్క సౌండ్ వైబ్రేషన్కి యూ కెన్ కనెక్ట్ విత్ ద యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ. అచ్చా, అంటే మనం సాలిడ్ స్టేట్లో మనం ఉన్నాం కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్తో ఎలా మనం వైబ్రేట్ అవ్వచ్చు అనేది నేర్పించారు. సాలిడ్ ఫ్యాక్టర్లో ఎందుకున్నాము, మన ఆలోచనలన్నీ కూడా మనల్ని Gases. ఆ యొక్క కనెక్ట్ చేయట్లా, యూనివర్సల్ ఎనర్జీ కనెక్ట్ చేయట్లా. రైట్, టూ మచ్ ఆఫ్ గ్యాసెస్ స్టేట్లో. అందుకని ఇక్కడ మనం ఈరోజు మనం డిస్కస్ చేసేది ఈ మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం మాట్లాడుకుంటాం. Right. ఈ మెడిటేషన్ ఎప్పుడైతే మనం సంపూర్ణంగా చేస్తామో, వెన్ యు ఆర్ విత్ ద బ్రెత్ యువర్ మైండ్ బికమ్స్ ఎంప్టీ అంటున్నాం కదా. ఎప్పుడైతే మైండ్ బికమ్స్ ఎంప్టీ, యువర్ వైబ్రేషన్ లెవెల్స్ ఇంక్రీజెస్. వెన్ యువర్ వైబ్రేషన్ లెవెల్ ఇంక్రీజెస్, యు ఆర్ కనెక్టెడ్ విత్ ద యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అంటే దీన్ని వెస్టర్న్ ఫిలాసఫీ ఏం చెప్పిందంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు లాస్ట్ 100 yearsగా, అంటే 20th centuryలో దీన్ని ఎక్కువ ప్రాపగాండా చేస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్కి ఫౌండేషనే లా ఆఫ్ వైబ్రేషన్. ఎస్, ఈ అట్రాక్షన్ అనే పదానికి ఎక్కువ అట్రాక్షన్ ఉంది ఇప్పుడు. సో దానికి బేసిక్గా మనం వైబ్రేషన్ అర్థం చేసుకోకుండా అట్రాక్షన్ రాదు. దీన్ని ముఖ్యంగా థింక్ అండ్ గ్రో రిచ్ అని ఒక బుక్ రాశారు నెపోలియన్ హిల్ అని. ఆయన దగ్గర నుంచే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ కొంత ఎక్కువగా వెస్టర్న్ ఫిలాసఫీలో ముందుకు వెళ్తూ ఉంది. అచ్చా, స్ప్రెడ్ చేసిన ఏంటది, ఫాదర్ ఆఫ్ స్ప్రెడింగ్ ఆఫ్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్. కానీ ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గరనే ఎక్కువ మాట్లాడారు, కానీ దాని యొక్క మూలము లా ఆఫ్ వైబ్రేషన్. అందుకనే ఇంకొక సైంటిస్ట్ నికోలా టెస్లా అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన బేసికల్గా ఆల్టర్నేట్ కరెంట్ని, ఏసీని ఆయన క్రియేట్ చేశాడు. ఆయన యూనివర్సల్ ట్రూత్స్ గురించి మాట్లాడుతూ, మీరు యూనివర్స్లో ఉన్నటువంటి సీక్రెట్స్ని అర్థం చేసుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీలో చూడండి, మ్యాటర్గా చూడదంటాడు. ఓకే, అంటే నీ లాంగ్వేజ్ మారాలి, ఓకే, మీరు చూసే విధానం మారాలి. అంటే ఒక వస్తువుని ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ లాగా చూడాలి. ఎదుటి వ్యక్తిని కూడా. ఎస్, మీరు అందంగా ఉన్నారు అన్నప్పుడు నాకు బ్లాక్ వస్తుంది, ఫిజికల్గా చూస్తున్నాను. నేను ఎనర్జీ ఫార్మాట్లో చూశాను అనుకోండి, ఐ కెన్ సెన్స్ యువర్ వైబ్రేషన్స్. ఓకే, ఇఫ్ ఐ కెన్ సెన్స్ యువర్ వైబ్రేషన్స్, మీ యొక్క ఫ్రీక్వెన్సీకి నేను ట్యూన్ అవుతాను. మన ఇద్దరి మధ్య రెజొనెన్స్ ఫామ్ అవుతుంది. రైట్, అక్కడ షేరింగ్ జరుగుతుంది. మంచి మంచి క్వాలిటీస్ని మనం షేర్ చేసుకోవాలి. అంటే ఈ యొక్క మీతో ట్యూన్ అవ్వాలి అంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి. పాజిటివ్ వైబ్రేషన్, అంటే పాజిటివ్ వైబ్రేషన్ మనకి రావాలి అంటే పాజిటివ్ థింగ్స్ మన లైఫ్లో ఉండాలి. అంటే పాజిటివ్ ఎమోషన్స్ మనలోకి రావాలి. వాట్ ఆర్ పాజిటివ్ ఎమోషన్స్? గ్రాటిట్యూడ్. మొదటిది గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ ద హయ్యెస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని తీసుకెళ్తుంది సార్. గ్రాటిట్యూడ్ అంటే ప్రతి ఒక్క విషయానికి మనం గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వాలి. దెన్ ఆటోమేటిక్లీ యువర్ వైబ్రేషన్ ఇంక్రీజెస్.
దెన్ ద సెకండ్ వన్ ఈజ్ లవ్. లవ్, ఎస్. ప్రేమతత్వంతో ఉండు. ప్రేమతత్వం అంటే మనం మాట్లాడుకున్నటువంటి ఫిజికల్ థింగ్స్ కాదు. ప్రేమతత్వంలో ఇండిపెండెన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఇఫ్ యూ గివ్ ఫ్రీడమ్ టు అదర్స్ టు ఓపెన్ అప్, దెన్ యు ఆర్ షేరింగ్ యువర్ లవ్. రైట్. యూనివర్సల్ లవ్ కింద తీసుకోవాలి మనం. ఎస్. మనం ఇక్కడ కింద చూసే రొమాంటిక్ లవ్ కాదు. సో మూడోది జాయ్, ఆనందం. దిస్ ఈజ్ హైయెస్ట్ వైబ్రేషన్స్ క్రియేట్. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ హైలో ఉంటాయి. ఈ మూడిట్లో మీరు జీవించండి. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చూసే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ మూడింటిని మీ జీవితంలో ప్రయత్నం చేస్తుండే కొన్ని రోజులు మీ వైబ్రేషన్స్ ఎప్పుడైతే మారుతాయో యూ కెన్ అట్యూన్ విత్ ది హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. రైట్. అంటే ఈ క్షణం ఎవరు ఎలా ఉన్నా మీకున్న వాటికి కృతజ్ఞతలు చెప్పుకొని చూడండి, మీ వైబ్రేషన్ ఎలా ఉంటుంది. 100%. అండ్ ద సేమ్ నెగటివ్ ఎమోషన్స్ లైక్ ఫియర్, రిజెక్షన్స్, సాడ్నెస్, జెలస్, ఇవన్నీ నెగటివ్, రెండు ఎమోషన్సే. ఎంపవరింగ్, డిసెంపవరింగ్. ఎస్, దట్ ఈస్ పాజిటివ్ ఎమోషన్, దిస్ ఈజ్ ఎ నెగటివ్ ఎమోషన్. ఎప్పుడైతే ఈ నెగటివ్ ఎమోషన్స్, అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. ఎనర్జీ సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే ద నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎమోషన్ లేక మనం ఎంటర్ అవుతామో, యు ఆర్ కనెక్టింగ్ టు ద లోయర్ ఫ్రీక్వెన్సీస్. అది కూడా ఎనర్జీయే కానీ లోయర్ ఫ్రీక్వెన్సీ. వెన్ యు ఆర్ కనెక్టింగ్ ద లోయర్ ఫ్రీక్వెన్సీ, నెగటివ్ రిజల్ట్స్ విల్ కమ్ టు యువర్ ఫీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైందండి సార్, లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉండి అది కావాలి ఇది కావాలని అట్రాక్ట్ చేయాలని కోరుకున్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? 100%. ఇప్పుడు మీరు ఒకటి చిన్న విషయం, చాలా మందికి ఇది అందరికీ అనుభవం, నాకు అనుభవం, అందరికీ అనుభవం. మనము ఏదైనా ఒక ఎమోషన్, ఒక కోపంలో, యాంగర్లో ఉన్నామండి. ఈ యాంగర్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది మనకి. ఈ ఫోన్ కాలు ఏదో ఇంకొక ఇబ్బందికరమైనటువంటి ఫోన్ కాల్ అనుకోండి. ఎప్పుడైతే యాంగర్ అనేటువంటి నెగటివ్ ఎమోషన్లో ఉన్నప్పుడు అగైన్ యు ఆర్ స్పీకింగ్ టు ది నెగటివ్ వర్డ్స్, వేర్ యు ఆర్ గోయింగ్? ఇంకా లోయర్ నుంచి లోయెస్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము కొద్దిసేపు కామ్ అయిపోవాలి. యు డిస్కనెక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. అంటే కామన్గా అటు ఇటు అవ్వడం కామన్, కానీ ఆ టైంలో ఫస్ట్ ఎనర్జీ వైబ్రేషన్ని పెంచుకోవాలి ముందు, లేదా కామ్ డౌన్ అవ్వాలి. చాలామంది వారికి ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఇంకా ఇతరులకు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా లోయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్తుంటారు. చెప్పుకుంటూ వాళ్ళు వెళ్తారు, వినుకుంటూ వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. వినేవాళ్ళు కూడా లోయర్గా పడిపోవడం జరుగుతుంది. అంటే యు ఆర్ అట్రాక్టింగ్ టు ది సేమ్ కైండ్ ఆఫ్ రైట్ ఫ్రీక్వెన్సీ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. లైక్ అట్రాక్ట్స్ లైక్. రిచర్డ్ బాక్ మహానుభావుడు చెప్పారుగా. అండి. ఇప్పుడు నువ్వు సాడ్లెస్లో ఉన్నాము అంటే ఇంకా అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు మన చుట్టిగా. అంటే ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? దీనికి మొదటిది మైండ్ఫుల్ మెడిటేషన్. దట్ ఈజ్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్. మనం అందరం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మెడిటేషన్ అనే దాన్ని మనం ఏదో ఆలోచనలు శూన్యం చేయడానికి కాదు. ఎప్పుడైతే ఆలోచనలు శూన్యమవుతున్నాయో యు ఆర్ కనెక్టింగ్ టు ది యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ. రైట్. ఎప్పుడైతే యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి మనం అట్యూన్ అవుతామో మన జీవితంలో మనము దేన్ని అట్రాక్ట్ చేయాలో దానికి రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యువర్ వైబ్రేషన్స్ ఇంక్రీజెస్. సో ద సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ మీ లైఫ్లోకి రావచ్చు. అంతేగా. ఇప్పుడు సాధన లేకముందు ఒక సర్కిల్ ఉండే మన చుట్టూ. ఎస్. సాధన తర్వాత ఓల్డ్ సర్కిల్ లేరు, అంతా న్యూ సర్కిలే ఫామ్ అయ్యారుగా మన చుట్టూ. ఎస్. అంటే ఈ మెడిటేషన్ని మనము మైండ్ఫుల్గా చేయాలి. మైండ్ఫుల్ మెడిటేషన్ అంటే ఏంటి? కొంత డీటెయిల్. అంటే మైండ్ఫుల్ మెడిటేషన్ అంటే మనము సాధన చేస్తున్నాం, ప్రతి ఒక్కరము ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏదో ఒక ఆలోచన అనేది వస్తుంది, అది జీరో చేయడానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిన తర్వాత సో ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ మైండ్ఫుల్. గమనిస్తూ ఉండాలి అంటే ఏం జరుగుతుంది.
ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నీ వైబ్రేషన్ లెవెల్ ఎలా ఉంది, అంటే ఈ ధ్యానం చేసిన తర్వాత నువ్వు ఎలాంటి పీపుల్తో కనెక్ట్ అవుతున్నావు, ఎలాంటి థింగ్స్ నీ లైఫ్లోకి వస్తున్నాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అబ్జర్వేషన్. పత్రిజీ గారు చాలా అద్భుతంగా అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్ అన్నారు. కానీ సో దాన్ని మనం అందరం కూడా దాన్ని మనం చేస్తున్న ప్రతి పనిని అబ్జర్వ్ చేయడం నేర్చుకోమని ఆయన అర్థం. అనే లెవెల్ 1 అది. లెవెల్ లెవెల్ 1 తర్వాత మనకు తెలిసిపోతుంది అని అనుకున్నారు ఆయన. సో నా రిక్వెస్ట్ అందరికీ, యూ షుడ్ హ్యావ్ ఎ మైండ్ఫుల్ మెడిటేషన్. దెన్ ద సెకండ్ వన్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఎమోషన్స్ని దయచేసి సెన్స్ చేయండి. ఎలా వెళ్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు మనం సృష్టిస్తున్నాం, ఎలాంటి ఎమోషన్స్ మనం సృష్టిస్తున్నాం. ఇప్పుడు ఆలోచనను బట్టి ఎమోషన్ని బట్టి ఆలోచన అంటారా? ఆలోచన వేరు, ఎమోషన్ వేరు. ఆలోచన అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, సిరీస్ ఆఫ్ థాట్స్. ఎస్. ఎమోషన్ అనేది ఎనర్జీ ఇన్ మోషన్. ఓకే. అంటే సేమ్ థాట్ ఇట్ మూవ్స్ లైక్ హ్యాపీనెస్, లైక్ సాడ్నెస్. అచ్చా. దట్ ఈజ్ ఎమోషన్. అంటే ఒక దాని మీదకి వెళితే అది ఎమోషన్. ఎస్. అలా ఫ్లో అవుతూ ఉంటే దట్ ఈస్ థాట్. థాట్. వావ్, వండర్ఫుల్ డెఫినేషన్ ఇది. ఎస్ సార్. ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఈజ్ థాట్. ఫోకసింగ్ ఆన్ వన్, మేబీ అది లోయా హయ్యా కాదు, ఫ్లోయింగ్ ఆన్ వన్ థింగ్ ఈజ్ ఎమోషన్. ఓ. దెన్ థర్డ్ ఈజ్ ఇంటెన్షన్. Intentions are having high vibrations. ఓకే. సో ఈ మూడిటిని అబ్జర్వ్ చేయమంటాడు. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ వైబ్రేషన్స్, అండర్స్టాండ్ యువర్ థాట్, అండర్స్టాండ్ యువర్ ఎమోషన్, అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్. ఎప్పుడైతే ఈ అబ్జర్వేషన్ ప్రాపర్గా ఉంటుందో, వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ లాగా యూ కెన్ అనలైజ్ యువర్ సెల్ఫ్ వేర్ యు ఆర్ గోయింగ్. అప్పుడు మీకు కంపారిజన్ ఉండదు ఇతరులతో, మనతో మనకే ఉంటుంది. నేను ఎక్కడ మీకు మీరే పోటీ. ఇప్పుడు అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనల్ని మనం గమనించక చాలా అద్భుతంగా అబ్జర్వింగ్ అదర్స్. అదే జగదీష్ సార్ అద్భుతంగా అర్థం చేసుకున్నారు, చాలా బాగా చేస్తున్నారు అంటున్నాం. ఇప్పుడు నన్ను నేను చూడాలి. ఇప్పుడు నిన్ను నేను చూడాలంటే ఏం చూడాలి? మీరు నా థాట్ ని గమనించాలి, నీ ఎమోషన్స్ ని గమనించాలి, నీ ఇంటెన్షన్స్, నా ఇంటెన్షన్స్ ని. ఎస్. ఇవి ఎప్పుడు గమనించుకోగలుగుతారు? మీరు ఎప్పుడైతే మైండ్ఫుల్ మెడిటేషన్ చేస్తారో. సో ధ్యానంలో గమనించేది శ్వాసతో పాటు ఏం జరుగుతుంది, థాట్స్ ఎలా ఉన్నాయి, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మన ఇంటెన్షన్ ఏంటి అని గమనిస్తే దట్ ఈజ్ మైండ్ఫుల్నెస్. ఎస్. వావ్. ఓకే. సో ఈ స్థితిలో మీ యొక్క వైబ్రేషన్స్ మీకు తెలియకుండా హై అవుతాయి. అంటే గమనించడం మొదలెడితేనే అది పెరగడం స్టార్ట్ అవుతుంది. 100%. 100%. వావ్. 100%. Then yes sir. చెప్పండి. Then automatically your relationships also improves. ఎందుకు చాలా వరకు రిలేషన్షిప్స్లో ఇష్యూస్ వస్తున్నాయి? యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దేర్ వైబ్రేషన్, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దేర్ ఎనర్జీ సిస్టమ్. మన థాట్, మన ఎమోషను, మన ఇంటెన్షన్ అర్థమైతే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళది అర్థమవుతుంది. అంతే కదా సార్. అంటే ఇష్యూ ఉంది అంటే నిన్ను నువ్వు గమనించలే, ఎదుటి వాళ్ళది అంతకన్నా ఎదుటి వాళ్ళది అంటే ఎక్స్టర్నల్గా గమనిస్తున్నాం మనం. అంతే. అంటే ఇప్పుడు మన థాటు, ఎమోషను, ఇంటెన్షను మనం సరి చేసుకొని వైబ్రేషన్ సరిగ్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతారు. మీకు లో ఫ్రీక్వెన్సీ ఉండదు, ఫైట్స్ ఉండవు. ద రిలేషన్ షుడ్ బి స్ట్రాంగ్. వావ్, వండర్ఫుల్. అంటే ఎప్పుడైతే కరెక్షన్ వైబ్రేషన్లో అయిందో మీ యొక్క టోటల్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. దెన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో లీడ్ చేస్తున్నావు, ఎదర్ బిజినెస్ ఆర్ జాబ్, నీ సరౌండింగ్ ఎలా ఉంది, ఆ సరౌండింగ్ యొక్క వైబ్రేషన్ సెన్స్ చేసేటువంటి స్థితి మీకున్నదా? ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తాం మనం, ఆ ప్లేస్లో మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనందరికీ అర్థమవుతుంది, సార్ ఇక్కడ
నాకు కొంత నెగిటివ్గా అనిపిస్తుంది సార్ అని యూ కెన్ మూవ్ ఫ్రమ్ దేర్. ఆబ్లిగేషన్ వద్దు. ఓకే. అంటే ఈ సెన్స్ ఎప్పుడు వచ్చింది మీకు? బికాస్ యు ఆర్ ఎంప్టీయింగ్ యువర్ మైండ్. వెన్ యు ఆర్ ఎంప్టీయింగ్ యువర్ మైండ్, యువర్ వైబ్రేషన్ ఇంక్రీజెస్. వెన్ యువర్ వైబ్రేషన్ ఇంక్రీజ్, యు ఆర్ కనెక్టింగ్ టు ది హయ్యర్ ఫ్రీక్వెన్సీ. ఎస్. అంటే ఇప్పుడు మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మూవ్ అవ్వడం అనేది కొన్నిసార్లు జరుగుతుంది సార్. ఎస్ సార్. కొన్నిసార్లు జాబ్ చేస్తున్నారు, ఎస్ సార్. జాబ్ చేస్తున్నారు, అక్కడే ఉండాలి మరి డే అంతా ఎస్. గమనించినా సరే. ఎస్. ఇప్పుడు వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? యా, వండర్ఫుల్ క్వశ్చన్. సో ఎప్పుడైతే మీరు ఆ యొక్క యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయి ఉంటారో యూనివర్స్ బ్యాలెన్స్ చేస్తుంది అక్కడ. రైట్. బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అండి. వీఆర్ టెంపరర్లీ వీ సపరేటెడ్ ఫ్రమ్ ద యూనివర్స్ బికాస్ అవర్ థాట్స్. అంతే కదా, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ కదా. అంతే. మనం అందరం కో క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్. ఎస్. సో కో క్రియేటర్ ద యూనివర్స్లో ఉన్న మనము కొన్ని ఆలోచనలు, కొన్ని ఎమోషన్స్ వల్ల సపరేట్ అయినట్టు ఫీల్ అవుతున్నాం అంతే. సో ఎప్పుడైతే ఒక హయ్యర్ వైబ్రేషన్స్ అక్కడ ఫామ్ అవుతాయో, సో ఎప్పుడైతే మీ యొక్క వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వాళ్ళల్లో చేంజ్ తీసుకొస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఒక పాజిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి ఒక సభ జరుగుతుంది అనుకోండి, అక్కడ ఎవరో ఒకరో ఇద్దరు నెగిటివ్ పీపుల్ ఉన్నా కానీ అంత ఇంపాక్ట్ ఉండదు మీకు. ఉండదు. ఎస్. అదే మీరు ఒక నెగిటివ్గా ఉన్న ఉన్నటువంటి ఒక అల్లర్లో జరుగుతున్నట్టు ఒక ప్లేస్కి వెళ్ళి మనం 10 మంది ధ్యానంలో కూర్చుంటే ఈవెన్ యు ఆర్ ఏ మాస్టర్, ఆ తేడా తెలిసిపోతుంది. సేమ్. సో అంటే మనం ఎప్పుడు హయ్యర్ ఎనర్జీతో ట్యూన్ అయి ఉన్నప్పుడు, అంటే ఈ అవేర్నెస్ పెరగాలి మనకు. అక్కడికి వెళ్ళినప్పుడు మన ద్వారా ఆ ఫ్లో అవుతుంది. ఆ అవేర్నెస్లో మనం ఉండాలి. ఎస్ సార్. లేదు అక్కడ మన వర్క్ లేదు అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే సార్. ఇప్పుడు మన పర్పస్ లేనప్పుడు ఎందుకు అక్కడ? అంతే కదా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు, అరే నేను బయట జెల్ కాలేకపోతున్నా, అందుకే నేను బయట జాబ్ చేయలేకపోతున్నా, నేను అందుకే ఎదుటి వాళ్ళతో కనెక్ట్ కాలేకపోతున్నా అనే ఆ వర్డ్ కూడా వద్దు అంటున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. అంటే ఇక్కడ వైబ్రేషన్ని గమనించుకోవాలి కదా. ఇప్పుడు చాలామంది బాధ్యత నుంచి పోస్ట్పోన్ చేసుకోవడం, బాధ్యత ఇన్ ద సెన్స్ మ్యారేజ్ చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ఒక జాబ్ చేయడం, రైట్. కానీ అన్నీ ఓన్లీ పాజిటివ్ వర్కే చేస్తా, నేను ఓన్లీ ఈ స్పిరిచువల్ వర్క్ మాత్రమే చేస్తా అంటే వాట్ ఈస్ మెంట్ బై స్పిరిచువల్ వర్క్? వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? You decided, your soul decided to have experiences in this world kada. Yeah, okay. See, when you are not having 100% experiences, మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే కదా. See, ఎక్స్పీరియన్స్ తీసుకోవడం ఓకే, ఆయన ఎస్కేప్ అవ్వలేదు. కొంతమంది ఎస్కేప్ అవ్వకుండా వాళ్ళ పని అదే అనుకొని కూడా చేస్తుంటే అది వెల్ అండ్ గుడ్. అచ్చా, వాళ్ళ పర్పస్ అదే, ఇది కాదు అని తెలుసుకొని చేస్తే వెళ్ళండి. యు ఆర్ రైట్, వండర్ఫుల్. అది ఎస్కేపింగ్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. నేను చేయలేకపోతున్నా అని పక్కన పెట్టద్దు. అవద్దు. అంటే ఈ ఎనర్జీని, ఈ థాట్ని, ఈ వైబ్రేషన్ అక్కడ కూడా స్ప్రెడ్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు మీ లోపల ఉన్నది యూనివర్స్కి తెలుస్తుంది కదా. నువ్వు నా దగ్గర ఎస్కేప్ అవ్వచ్చు, ఓకే, బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద యూనివర్సల్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఓన్లీ స్పిరిచువల్ వర్క్ చేస్తాను అంటే ఈ హయ్యర్ వైబ్రేషన్, ఆ హయ్యర్ వైబ్రేషన్తో ఉండాలని చూస్తున్నాం, అంతేనా మీనింగ్? అంతే. సో ఓన్లీ స్పిరిచువల్ వర్క్ అంటే ఏంటి? టీచింగ్ మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ఏ స్పిరిచువల్ వర్క్. సో టీచింగ్ మెడిటేషన్ ఈజ్ ఎ స్పిరిచువల్ వర్క్. ఎప్పుడు మీ యొక్క పర్పస్ అదే అని మీరు సంపూర్ణంగా తెలుసుకున్నారా? అది అందరు చేస్తున్నారా? ఇక్కడ క్వశ్చన్ వేసుకోండి, మీరే క్వశ్చన్ వేసుకోండి. ఓకే, నో వన్ కెన్ ఆన్సర్ దిస్. మనమే క్వశ్చన్ వేసుకోవాలి. అంటే పర్పస్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనం సాధన చేసి ఉంటాం. ఎక్కువ సాధన చేశాక ఆయనకు పర్పస్ అర్థమైంది, అయ్యా నా పని ఇదే, నేను ఐ వాంట్ టు టీచ్ మెడిటేషన్, ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్ మెడిటేషన్ టు ది వరల్డ్ అనేది ఆయనకి సంపూర్ణంగా ఆయనకు అర్థమైన తర్వాత ఆయన ట్రావెల్ చేయొచ్చు. ఓకే. సో ఎవరైనా ఆయన్ని బ్లేమ్ చేయాలనుకున్నా కూడా
ఆయన దాన్ని రిసీవ్ చేసుకోడు. ఎందుకంటే హీ నోస్ ద పర్పస్ వెరీ స్ట్రాంగ్లీ. ఎస్. ఇంకా అప్పుడు అన్నాడు, అరే అందరు నన్ను ఇట్లా అంటున్నారు అనే ఫీలింగ్ కూడా తనకు రాదిక. పత్రి సార్ ఎప్పుడు అట్లా అనలేదు, ఎందుకంటే హీ నోస్ ద ట్రూత్. అది సార్ అన్నారు కదా, ఎందుకు ట్రూత్ తెలియనంత వరకు సార్ ఉద్యోగం చేశారు. డన్. ఎస్. ఇంకా ఆయన ఎగ్జాంపుల్ మనకి అంతకంటే కలిసి మనం జీవించి చూసాం కాబట్టి తర్వాత కంప్లీట్ తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటే అని, ఈ జన్మలో పర్పస్ ఒకటే అని అటువైపే ఉన్నారు. సో ఇప్పుడు మనం హయ్యర్గా ఈ వైబ్రేషన్తో ఉండి హయ్యర్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి మళ్ళీ మన జీవిత లక్ష్యం, పత్రి సార్ అంటారు కదా, లక్ష్యం అంటే ఒక్కొక్కరు, ఇప్పుడు మీరున్నారు, మీరు టీచింగ్ చేయడానికి వచ్చారు, మ్యాథమెటిక్స్ని ఫిజిక్స్ని బోధిస్తున్నారు, రైట్? మీ ఎనర్జీని ఎక్కడెక్కడో స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు హయ్యర్ పర్పస్ తెలిసి ఇటువైపే ఉండాలా, ఇవి కూడా చేస్తూ ఉండాలా? అక్కడ మళ్ళీ లా ఆఫ్ కర్మ వస్తుంది. లా ఆఫ్ కర్మ, వండర్ఫుల్. లా ఆఫ్ కర్మ డోంట్ సీ నెగటివ్లీ. కర్మ సిద్ధాంతాన్ని దయచేసి ఎవరు కూడా నెగటివ్లో చూడకండి. నా కర్మ అని కాదు, అది శిక్షణ. మనం ఏదైతే సంపూర్ణంగా నేర్చుకోలేదో అది నేర్చుకునేంత వరకు మనకు అది ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంది. రైట్. జలస్ అనేటువంటి విషయం మనకు నేర్చుకోలేదు అనుకోండి, మన జీవితంలో అది వస్తూనే ఉంటుంది, ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి మనం చేస్తున్నటువంటి ఫిజికల్ రిలేటెడ్ థింగ్స్ ఏవి కూడా అవి స్పిరిచువల్ కాదు అనుకోకూడదు మనం. దట్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎస్. ఎందుకంటే మనము ఒక ట్రావెల్ చేస్తాం, ఏదైనా ఒక కంట్రీకి ట్రావెల్ చేయాలనుకున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ మనం ఒక ప్లేస్ చూడడానికని డిసైడ్ అని ఒక ప్లాన్ చేసుకుని పోయి ఉంటాం. ఈ మధ్యలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో లోకల్గా ఇది బాగుంటుంది అంటాడు, చూస్తామా? చూస్తాంగా. సో ఆ విధంగా అంటే మన డిజైన్లో ఉన్నవే జరుగుతాయి, అక్కడ ఉన్నట్టు మనకు తెలియదు కొన్ని. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఫ్రీ విల్ అంటాం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఉంది, ప్రతి సోల్కి. ఈ ఫ్రీ విల్లో భాగంగా అందుకనే యూనివర్స్ కానీ మనం అనుకున్నటువంటి, అంటే మనము హిందూయిజంలో చెప్పినట్టు భగవంతుడు అనేటువంటి వాడు కానీ మనం చేస్తున్న పనికి ఎప్పుడు అడ్డు రాడు. అడ్డు వస్తే మరి ఆపాలి కదా. అంతే కదా. కానీ చెప్పండి, ఇది ఎప్పుడు వస్తుందంటే సార్, స్టార్టింగ్ సాధన చేయనప్పుడు ఆయన సరిగ్గా చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అంటారు. ఓకే, ఈ ఎనర్జీ పెంచుకొని నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నా అని అర్థమైన తర్వాత అన్నీ సెట్ అవుతాయి. అన్నీ సెట్ అయిన తర్వాత ఇందాక మీరు అన్నారు వైబ్రేషన్ సెట్ అయినప్పుడు రిలేషన్ అయినా ఏదైనా సరిగా ఉంటుంది. స్టార్టింగ్ బాగానే ఉంటున్నప్పుడు బాగానే ఉంది, తర్వాత కొన్నాళ్లకు ఎందుకు ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, అండర్స్టాండింగ్ కానీ వాళ్ళ పర్పస్ మీద వాళ్ళకే క్వశ్చన్స్ కానీ వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళకే ప్రశ్నలు కానీ ఎందుకు వస్తూ ఉంటాయి అంటారు? అదే సార్, బేస్ లేదు సార్. బేసేనా, వైబ్రేషన్ కాదు, అది బేస్ లేదు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఫౌండేషన్. రైట్. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నేను ఏం చెప్తానంటే ఫౌండేషన్ సరిగా లేకపోతే నేను 100 floors ఎలా కట్టగలను? అచ్చా, అటు ఇటు ఊగుతుందంటే ఫౌండేషన్ మిస్ అయింది అన్నట్టు. ఫౌండేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. దేర్ ఆర్ సో మెనీ టైప్ ఆఫ్ ఫైల్ ఫౌండేషన్, వెల్ ఫౌండేషన్, పెద్ద ఆ యొక్క సాయిల్ స్ట్రక్చర్ని బట్టి మనం ఫౌండేషన్ వేస్తాం. అంటే ఇప్పుడు చాలామంది నన్ను కూడా అంటూ ఉంటారు, నువ్వు పత్రిజీ గారితో 25 years ట్రావెల్ చేసావు, ఇంకా ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ ఎందుకు, నువ్వు కూడా క్లాసెస్ చెప్పేసి నువ్వు కూడా ఏదైనా చేయొచ్చు కదా అని. నాకు ఇంకా లోపల నుంచి అది రాలే, మరి ఎలా చెప్పు? అంతే కదా మరి, కరెక్ట్. సార్ ఏమి వదిలిపెట్టి వెళ్ళమని అయితే చెప్పాలి, ఏ రోజు చెప్పిండ్రా? చెప్పలేదు. అంటే ఆయన చెప్పారు అంటే ఎలా చెప్తారు? క్లాసులు చెప్పు అన్నారు, వీలైన దగ్గర వెళ్ళిన దగ్గర. నాకు ఒకటే చెప్పారు చివరి రోజుల్లో, చివరి ఒక 2 months ముందు చివరి మాట క్వశ్చన్ అడిగి, ఏం చేయాలి, నీకు ఎక్కడ దొరికితే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ధ్యానం గురించి చెప్పు బస్, అంతే. అంతేగాని నువ్వు అన్నీ వదిలేసి సొసైటీ PSSMలో నువ్వు ఉండవయ్యా లేదంటే ఇది చేయవని అనలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు అనమాట, వీడి కర్మ సిద్ధాంతంలో భాగంగా ఇంకా ఏదో నేర్చుకునేది ఉంది, మనం చేయాల్సిన పని ఏదో ఉంటుంది. బట్ డెఫినెట్గా 100% నేను ఈరోజు ఈ ఛానల్ ముందు చెప్తున్నాను, ఖచ్చితంగా మన పర్పస్ అనేది స్పిరిచువల్గా ఉంటుంది. కానీ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలో, ఎప్పుడు రావాలో అనేది నిర్ణయం కూడా ఉంటుంది. కానీ ఈ లోపల ఎప్పుడు మనం అనుకుంటూ ఉండాలి,
మనం చేయాల్సినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకు త్వరగా రావాలనుకోవడంలో తప్పులేదు, కానీ మనం అనుకున్న వెంటనే రావాలని లేదు. అంటే జర్నీ చేసుకుంటూ వెళ్తాం, ఎస్ కంప్లీట్గా ఒకవైపు ఉండాలా వద్దా అనేది ఆ జర్నీ డిసైడ్ చేస్తుంటుంది. పర్పస్ మనం వెళ్తున్నా కొద్దిగా పత్రిసారిని అడిగారు, ఎస్ సార్ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలవడం ఎట్లా అని. ఎస్ నువ్వు వర్క్ చేసుకుంటూ పో, అంతే. నువ్వు అన్నీ చేసుకుంటూ పో, ఇటు మెడిటేషన్ చెప్పు, అటు నీ పని చేసుకుంటూ పో, నీకే తెలుస్తుంది. ఈవెన్ నా బిజినెసెస్లో కూడా ఒక 10 years బ్యాక్ ఉన్నట్టు లేదు నాకు. ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి పీసెస్, ఎస్ అండ్ రిమూవింగ్ ద పీసెస్ ఆఫ్ మై ఏమంటారు ఆనియన్ని ఒక్కో పీస్ తీసేస్తే లాస్ట్కి ఏముంటుంది? అంతే కదా. ద సేమ్ థింగ్. అంటే ఆ యొక్క బాండేజెస్ కావచ్చు, ఆ యొక్క ఏవైతే మనం తీసుకొని వచ్చినటువంటి కార్మిక్ ప్యాటర్న్స్ కావచ్చు, ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఉన్నప్పుడే నువ్వు ఎన్లైటన్కి దగ్గర అవుతూ వెళ్తావు, రైట్. యూనివర్స్కి దగ్గర అవుతావు. అంటే యూనివర్స్ ఎవరో కాదు, మళ్ళీ మీరే. యూనివర్స్ని వేరుగా చూడకండి, మనమే. కానీ వీ కమ్ అవుట్. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఇంటికి చేరుకోవాలంటే దారిలో కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్లేస్ కనపడకపోవచ్చు, తర్వాత మనకు గైడ్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, మార్గాన్ని చెప్పేవాళ్ళు దొరకపోవచ్చు, ఇన్ని రకాలు ఉంటాయి. రైట్. ఇప్పుడు మన సాధనతో వైబ్రేషన్ పెంచుకుంటున్నప్పుడు ఎస్ సార్, మనకు ఒక స్పిరిచువల్గా ఎస్ సార్, స్పిరిచువల్గా ఒక గురు, స్పిరిచువల్గా ఒక గైడ్ కానీ మెంటర్ కానీ అవసరమేనా? వారి పాత్ర ఎంత? 100%. స్పిరిచువల్ గైడు 2 రకాలుగా ఉంటారు. ఒకటి, మీకు ఇన్నర్లోనే ఒక గైడ్ ఉన్నాడు, ఓకే, ఆయన్ని అవేకన్ చేసేటువంటి శక్తి మీలో ఉంటే అవుటర్ గురు అవసరం లేదు. వావ్. ఇఫ్ యు ఆర్ నాట్ అవేకనింగ్ యువర్ ఇన్నర్ గురు, యూ నీడ్ అవుటర్ గురు టు కనెక్ట్ యువర్ ఇన్నర్ గురు, దట్స్ ఇట్. అవుటర్ గురువు కూడా ఇన్నర్ గురువుకి కనెక్ట్ చేసే వరకే వాళ్ళ పాత్ర. అంతే. జీవితకాలం ఆయన వెనకలో మీరు పాదసేవ చేయమని చెప్పట్లేదు ఎవరు. వావ్. గురువుగారు మనకు పత్రిజీ గారు అదే చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అందుకే కదా మీ శ్వాసే మీ గురువు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఇదే పాయింట్ని చెప్పారు. ఏ రోజు తనతో ఎంటాంగిల్ అయ్యే విధంగా, ఎలైన్ అయి ఉండే విధంగా ఎప్పుడు నేర్పించలేము. ఎందుకంటే శ్వాసే గురువు అని ఎందుకన్నారు అంటే, ఆ శ్వాసను పట్టుకొని ముందుకెళ్తే మీ లోపల ఉన్నటువంటి ఇన్నర్ గురువుని పట్టుకుంటారు మీరు. రైట్. సో మన ఇంటర్నల్ వైబ్రేషన్, ఇప్పుడు గురువుని రిప్లేస్ చేసి వైబ్రేషన్, మన సబ్జెక్ట్ అదే కదా. ఎస్ సార్. మన ఇంటర్నల్ వైబ్రేషన్ని అవేకనింగ్ చేసుకుంటే కనుక అవుటర్ నుంచి ఏ వైబ్రేషన్ అక్కర్లేదు. గురువు ఈజ్ నథింగ్ బట్ వైబ్రేషన్, వైబ్రేటర్. ఎస్. సో మనకు కనెక్ట్ చేయడానికి, ఇన్నర్ వైబ్రేషన్ కనెక్ట్ చేయడానికే ఎక్స్టర్నల్ వైబ్రేషన్. ఎస్ సార్. ఇప్పుడు యాక్చువల్గా ది లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ఫిజిక్స్లో, క్వాంటమ్ ఫిజిక్స్లో వస్తుంది. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆటమ్స్ అన్నీ కూడాను సర్టన్ లెవెల్లో వైబ్రేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతున్నాయి, అన్నీ వైబ్రేట్ అవుతున్నాయి. కానీ మనం కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని మైక్రో మేము పట్టుకున్నప్పుడు కనిపిస్తుంది అది. కానీ దీని యొక్క ఇంపాక్ట్, ఈ లా ఆఫ్ వైబ్రేషన్ యొక్క ఇంపాక్టు మనకు మైండ్ లెవెల్లో ఎలా ఉంది? వాట్ ఈస్ ద రిలేషన్షిప్, హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఇన్ యువర్ మైండ్, ఓకే, అనేది ఇక్కడ సబ్జెక్ట్. హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ, ఓకే, అనేది ఈరోజు మనం మాట్లాడుకునేది. ఫిజిక్స్ వెళ్ళినప్పుడు అది ఆ సబ్జెక్ట్ వేరు, టాపిక్ వేరు. దాన్ని స్పిరిచువల్ అలైన్మెంట్కి ఎలా యూజ్ చేసుకోవాలి. ఈ స్పిరిచువల్ అలైన్మెంట్లో బాడీ మైండ్ రిలేషన్షిప్ ఏంటి? ఇప్పుడు ఎందుకు మీ మనసు సరిగా లేనప్పుడు మీ బాడీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అంటే వైబ్రేషన్ చేంజ్ అయింది. బికాస్ యువర్ మైండ్ అండ్ బాడీ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. అచ్చా. ఒకే సిస్టంలో ఉన్న డిఫరెంట్ థింగ్స్ అనుకోవచ్చు. మీరు బాగా ఆలోచించినప్పుడు తలనొప్పి వస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ తీసుకున్నారు. టాబ్లెట్ మనసుకి ఇస్తున్నారా, బాడీకి ఇస్తున్నారా? మనసుకే ఇస్తున్నాం. ఇక్కడ వాడింది యాక్చువల్లీ శరీరంలో ఇస్తున్నాం. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? మైండ్లో. కాబట్టి ఆ మైండ్ లెవెల్లో కరెక్షన్ చేయాలి అంటే యూ షుడ్ కరెక్ట్ యువర్ వైబ్రేషన్ అంటున్నాడు ఆయన. అంటే మెడిటేషన్ ద్వారా ఎందుకు రిజల్ట్స్ వస్తాయి అంటే ఇదే, మన వైబ్రేషన్ చేంజ్ అయ్యింది. అంతే. మేనిఫెస్టేషన్లో చాలామందికి రిజల్ట్ ఎందుకు రాదు తెలుసా? యు ఆర్ అట్రాక్టింగ్ వాట్ యు థింక్ అనుకుంటున్నావు, యు ఆర్ అట్రాక్టింగ్ వాట్ యు వైబ్రేట్. మీ యొక్క వైబ్రేషన్ లెవెల్స్ని ఎప్పుడైతే
ఆ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తారో దట్ విల్ మేనిఫెస్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీతో నాకు ఒక బిజినెస్ లింక్ కావాలి. ఆ బిజినెస్ రిలేటెడ్ ఫ్రీక్వెన్సీకి నేను ట్యూన్ అయితే కనుక మీరు నాకు కనెక్ట్ అయిపోతారు. అంతేగాని నేను రోజు మీ గురించి ఆలోచిస్తూ ఉంటే నేను పర్సన్ గురించి ఆలోచించడం వల్ల లోయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్తాను. ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది చాలా మంది. చేంజ్ ద వైబ్రేషన్. అక్కడ మనకి ఏమి కావాలో దాని మీద కాకుండా ఎవరి నుండి ఏం జరగాలో దాని మీద పెడుతున్నాం. మనకు వస్తువులు కావాలంటే వస్తువు మీద పెడుతున్నాం. అవును, మనం ఆ వస్తువు వైబ్రేషన్ ఏంటి, దానికి ట్యూన్ అవ్వు. దానికి ఒక వైబ్రేషన్ ఉంటుందా ఉండదా? యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్కి ఒక సర్టన్ వైబ్రేషన్ ఉంది, సర్టన్ ఫ్రీక్వెన్సీ ఉంది అన్నప్పుడు మీకు ఏం కావాలో ఆ వస్తువు యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ అవ్వండి. ఇట్ విల్ మేనిఫెస్ట్. వావ్. దెన్ హౌ టు అండర్స్టాండ్ ద వైబ్రేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్? సో ఈ వైబ్రేషన్ అర్థం కావాలంటే ఫస్ట్ మైండ్ని జీరో చేయండి. లాస్ట్కు మళ్ళీ, ఎందుకంటే మనం ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ధ్యానం అనే కార్యక్రమాన్ని ఇది ఆషామాషా వ్యవహారం కాదు. మనం ఎవరిని పూజలు చేయమని చెప్పట్లేదు, వ్రతాలు చేసుకోండి, ఏదని చేయండి. డైరెక్ట్ ట్రూత్ తెచ్చేసి పెట్టేశాడు పెద్ద ఆయన. బాబు నేను నా కొడుకు కూడా చెప్తా, నువ్వు ఆ స్కూల్లో సమస్యలు ఎన్ని చెప్తుంటా, ఇవన్నిటికీ ఆన్సర్ నువ్వు 2 గంటలు ధ్యానం చేయి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే. నేను ఏదో ఒక సమస్య చెప్పాడు, 1 అవర్ మెడిటేషన్లో కూర్చోపెట్టాను, వాడి ఆన్సర్ చెప్పాడు, బస్ అయిపోయింది. ఎందుకంటే మైండ్ జీరో అయిపోయింది. వాడి ఫ్రెండ్ మీద కోపం పోయింది వాడికి 1 అవర్ తర్వాత. అంటే ఒక్కసారి ఎమోషన్ రాగానే ట్రిగ్గర్ అయ్యి కిందికి ట్రిగ్గర్ అయ్యి వాడిని ఏదో చేయాలి, పెట్టేయాలి, కొట్టాలి, తిట్టాలి, నువ్వు వచ్చి మాట్లాడు అని పేరెంట్స్ని. అందుకనే నేను చాలామందికి నేను చెప్తున్నా, ఈరోజు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు కంటిన్యూగా మాట్లాడకండి వాళ్ళతో. ఒక సమస్య వచ్చింది, గ్యాప్ ఇవ్వండి. ఒకడెవడో మిమ్మల్ని తిట్టాడు, లేదంటే ఒకడేదో అంటున్నాడు, అతనితో వాదించకండి, అతనికి గ్యాప్ ఇవ్వండి, లేదంటే మీ ఫోన్ ఆఫ్ చేయండి కొద్దిసేపు. వావ్. గివ్ సమ్ టైం. ఈ లోపల అతనిలో మార్పు వస్తుంది. ఆ టైంలో మనం సాధన చేసుకోవాలి, మన వైబ్రేషన్ పెంచు. కనెక్ట్ ఆయన యొక్క మీ యొక్క ఫ్రీక్వెన్సీకి ఆయన తీసుకురా. అంటే మన సాధన మనం కళ్ళు మూసుకున్నప్పుడు మైండ్ ఎంటీ అవుతుంది. యూ విల్ కనెక్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. మనం ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యాము, అప్పుడు ఆయన సోల్ని రిక్వెస్ట్ చేయి. ఓకే, డన్. హీ విల్ కమ్ టు యువర్ ఫ్రీక్వెన్సీ. నువ్వెందుకు ఆయన ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నావు? కిందికి పోయి ఫైట్ చేయడం వేస్ట్ కదా. అది జరగదు సార్. ఇప్పుడు లోయర్ ఫ్రీక్వెన్సీలో రిజల్ట్ ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టుగా నెగిటివ్ రిజల్ట్ ఏంటి? మళ్ళీ ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ రిజల్ట్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దీని మీద కొంత నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, కొద్దిగా ఎక్స్పెరిమెంటల్గా రిజల్ట్ కూడా చూస్తున్నాను. తప్పకుండా ఇది ఇంకా కొద్దిగా దీని మీద రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఎపిసోడ్స్ చేయాలి. మీరు దీని మీద బాగా ఎక్స్పెరిమెంట్స్, ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టుగా చాలా మంది సఫర్ అవుతున్నటువంటిది, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ బుక్ చదివాను, మేనిఫెస్టింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యాను, నాకు ఏమి జరగట్లేదు అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లే. ఆ చెప్తున్న టీచర్స్ కూడా కరెక్టే, కానీ వారు ఏం చేస్తున్నారు అంటే కొన్ని పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి మేజర్ టాపిక్స్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుతుంది? మన వైబ్రేషన్ ఆ లెవెల్లో ఉన్నప్పుడు. ఎస్. ఇప్పుడు పావర్టీ కాన్షియస్నెస్లో ఉండి ప్రాస్పరిటీ కావాలి అని కలలుగా అంటే యూజ్ లేదుగా. ఇప్పుడు ఇక్కడేమో ఫ్రీక్వెన్సీ ఉంది, అదేమో కావాలనుకుంటా. వెస్టర్న్ ఫిలాసఫీలో ది లా ఆఫ్ వైబ్రేషన్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ దేనికి వాడుతున్నారు? టు మేనిఫెస్ట్ ది అబెండెన్స్. ఎస్, లాస్ట్కి అన్ని రకాలై అటే వస్తున్నాయి. అబెండెన్స్ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అసలు వాట్ ఈజ్ అబెండెన్స్, వాట్ ఈజ్ మనీ? ఎస్. చాలామందికి వెల్త్కి మనీకి తేడా తెలియదు. మనీ ఈజ్ ఓన్లీ ఎనర్జీ. మనీ ఈజ్ ఎ పేపర్, ఈజ్ హ్యావింగ్ సమ్ ఎనర్జీ. వెల్త్ అనేది ఏంటంటే నీకు స్టాండర్డ్గా నీకు ఎప్పుడు ఏం కావాలో జీవితంలో సమృద్ధిగా ఉండేదాన్ని వెల్త్ అంటాం. ఓకే. వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్, హెల్త్ అండ్ మనీ
అండ్ ప్రాస్పరిటీ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ వెల్త్. వెల్త్లో మనీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మనీ అనే వర్డ్ని ఎక్కడ కూడా మేనిఫెస్టేషన్ సిస్టంలో తీసుకురాకూడదు. రైట్. ఐ వాంట్ మై హంబుల్ రిక్వెస్ట్, ఎవరికి కూడా మనీ కావాలని కోరుకోకండి. ఐ వాంట్ టు బీ వెల్దీ. ఎస్. వాట్ ఈజ్ అబండెన్స్? అబెండెన్స్ అంటే సమృద్ధిగా ఉండడం అనమాట. దీన్నే సమృద్ధిగా. ఎస్. అనంతమైన ఆనందం, అనంతమైన ఇప్పుడు మీ దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడే కదా ఇతరులకు సేవ చేయగలుగుతారు. అంతే కదా. ఇప్పుడు మనం ధ్యాన కార్యక్రమాలకి ఒక డొనేషన్ ఇవ్వాలనుకోండి, ఇవ్వాలని నీకున్న ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. రైట్ రైట్ రైట్. ఎందుకు? బికాస్ యు ఆర్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ అబెండెన్స్. అనంతంగా. ఎస్. ది అబెండెన్స్ యొక్క హయ్యర్ ఫ్రీక్వెన్సీలో మనం ఎందుకు ట్యూన్ అవ్వట్లేదు? యూనివర్స్లో అబెండెన్స్ లేదా? యూనివర్స్లో ప్రాస్పరిటీ లేదా? యూనివర్స్లో వెల్త్ లేదా? యూనివర్స్లో అసెట్స్ లేవా? యూనివర్స్లో అనంతంగా ఉంది. ఈరోజు ఇక్కడున్న ప్రతిదీ రెప్లికా ఆఫ్ యూనివర్స్. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, హూ హ్యాస్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? హ్యూమన్ ఇంటెలిజెన్స్ హ్యాస్ క్రియేటెడ్. హ్యూమన్ ఇంటెలిజెన్స్కి హయ్యర్ ఏంటి? యూనివర్సల్ ఇంటెలిజెన్స్, డివైన్ ఇంటెలిజెన్స్. యా, డివైన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ డివైన్ ఇంటెలిజెన్స్, ఆటోమేటిక్ అన్ని అర్థమైతే. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన వ్యక్తి గొప్పవాడే, నేను కాదని చెప్పి, ఆయనకి ఆ లోపల ఆలోచన, ఆ లోపల ఉన్నటువంటి ఐడియాస్ని ఎవరిచ్చారు? అంతా డివైన్ నుంచే వచ్చింది. అందరికి వచ్చేది అదే. తెలుసుకున్నప్పుడు ఐన్స్టీన్ అవుతారు మీరు. అంటే అందరికీ ఆ ఐడియాస్ వస్తున్నాయి. ఎస్. ఆ స్పెసిఫిక్ పర్సన్ ఆ వైబ్రేషన్తో ఉన్నారు కాబట్టి వారికి ఇవ్వబడ్డది. ఇది మనం గమనించాలి. కాబట్టి మీరేంటి, మనమేంటి, ఈ భూమి మీద మనమేం చేయాలి అనేటువంటి స్థితిని మనం తెలుసుకోగలగాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇఫ్ యు డ్రాప్ యువర్ ఈగో, ఇఫ్ యు డ్రాప్ ఆల్ యువర్ బర్డన్స్, దెన్ బీ విత్ యువర్ సెల్ఫ్, బీ విత్ యువర్ ఎనర్జీ, బీ విత్ యువర్ వైబ్రేషన్, బీ విత్ యువర్ ఫ్రీక్వెన్సీ, దెన్ ఆటోమేటిక్లీ యువర్ అట్యూన్ విత్ ద యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ. యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి వర్డ్ సింపులే, దాని యొక్క మూలం ఎంత గొప్పది. ఇప్పుడు రివర్లో ఉన్నప్పుడు గంగా నదో, యమునా నదో, లేదంటే కృష్ణా నదో అంటున్నాం. వెన్ దట్ వాటర్ ఎంటర్ ఇన్ టు ది ఓషన్, ఏ వాటర్ కృష్ణా నది చెప్పండి నాకు, ఏ వాటర్ యమునా నది చెప్పండి. You are oneness. So when you are attuned with the universal frequency, you are the part of you are the universe. Wow. Then it resonates. అంటే కొంత ప్రాక్టీస్. అంటే మనం ధ్యానం చేస్తున్నాము, ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్న సమయంలో కొంత అంటే ఇనిషియల్గా ఆలోచన రహిత స్థితి, తర్వాత నాడీ మండల శుద్ధి, తర్వాత మనకు వస్తున్నటువంటి ఫ్రూట్స్ ఏవైతే కావచ్చు, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నిటికంటే ముందు ఈ భూమి మీద మీరు సమృద్ధిగా ఉండాలి అంటే ఏం కావాలో కూడా తెలుసుకోండి. వాటి యొక్క ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ అవ్వడం ప్రాక్టీస్ చేయండి. వండర్ఫుల్, అసలు అల్టిమేట్. సో ఒకటి బయట నుంచి కావాలనుకుంటాను, మనం ఉన్నది ఇక్కడ. ఎస్ సార్. కావాలనుకున్నది అక్కడ. ఎస్ సార్. ఉన్నది కూడా ఇక్కడనే. ఎస్ సార్. దీన్ని పైకి తీసుకురావాలి, దీంతో అలైన్ అవ్వాలి ఆటోమేటిక్. దట్ ఈస్ వాట్ రెజొనెన్స్. రెజొనెన్స్లో జరగంది ఉందా? ప్రూవ్డ్ కదా. అంతే కదా. రెజొనెన్స్ ప్రూవ్డ్ కదా. వెన్ రెజొనెన్స్ ప్రూవ్డ్, దెన్ ఆటోమేటిక్లీ యువర్ వైబ్రేషన్ ఆల్సో ప్రూవ్డ్. అంటే వైబ్రేషన్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్లనే జరగట్లే. అంతే సార్. వైబ్రేషనల్ మ్యాచ్ జరగాలి. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఇవాళ వైబ్రేషనల్ ఎప్పటి నుంచో అనుకున్నాం కదా మనం, వైబ్రేషనల్ మ్యాచ్ జరిగింది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ మేనిఫెస్ట్ అయింది. ఎస్. సో కాబట్టి మనం అనుకున్న ప్రతిదీ జరుగుతుంది. యు అట్రాక్ట్ వాట్ యు థింక్ కాకుండా యు అట్రాక్ట్ వాట్ యు వైబ్రేట్. ఇప్పటి నుంచి నా వైబ్రేషన్ ఏంటి, నాకేం కావాలో దాని వైబ్రేషన్ ఏంటి. బా, ఎస్ సార్, కరెక్ట్. ఈ వైబ్రేషన్కి అలైన్ అవ్వాలి. అంతే సార్. వైబ్రేషనల్ మ్యాచ్ మీద ఫోకస్ పెట్టాలి. అంతే సార్. అంతే సార్. బయట మ్యాచ్ లేదు. వావ్. ఎందుకంటే ద టోటల్ యూనివర్స్ ఇస్ వైబ్రేటింగ్.
యువర్ మనీ ఈజ్ వైబ్రేటింగ్, యువర్ కార్ ఈజ్ వైబ్రేటింగ్, యువర్ బిల్డింగ్ విల్లా ఈజ్ వైబ్రేటింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ టు కమ్ టు ఇన్ యువర్ లైఫ్. ప్రతిదీ మన జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయ్యా బాబు నా ఫ్రీక్వెన్సీకి రారా బాబు అంటున్నాడు భగవంతుడు. అంటే ఇప్పుడు మనం స్పిరిచువల్గా ఏదైతే ఒక పిరమిడ్ కట్టాలి, ఒక స్పిరిచువల్ వర్క్ చేయాలి అన్నప్పుడు ఎస్ సార్, ఆటోమేటిక్గా మనం ఆ వైబ్రేషన్కి ట్యూన్ అయి ఆ వర్క్ని హ్యాపీగా ఎఫర్ట్లెస్గా చేయగలుగుతున్నాం. ఎఫర్ట్లెస్గా చేస్తున్నాం. ఎంతోమంది అక్కడికి వచ్చి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అది స్పిరిచువల్, Yes. జరగట్లేదు కాబట్టి ఇది ఫిజికల్ అన్ని డివైడ్ చేయడం జరిగింది. అంతే సార్. ఫిజికల్ థింగ్స్ అనుకోవద్దు అనే దాకా పోయింది ఇప్పుడు. అంతే. అంటే ఫిజికల్ థింగ్ అనేది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ అనుకో. మన ద్వారా ఫ్లో అవ్వాల్సింది ఫ్లో అవ్వాలి. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. డన్, వండర్ఫుల్ సార్. రియలీ ఈరోజు చాలా అల్టిమేట్ విషయాలు తెలుసుకున్నాం. సో ఫైనల్గా మీ మెసేజ్. ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని, మీ బిజినెస్ కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీ ఫ్యామిలీ, ప్రతి దాన్ని కూడా ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీలో చూడడం ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తిని ఎనర్జీలో చూడండి. ఎనర్జీలో చూసినప్పుడు అతని భావాల మీద మీరు కామెంట్ చేయరు. ఇతను నల్లగా ఉన్నాడే, తెల్లగా ఉన్నాడే, ముక్కు బాలేదే, బిహేవియర్ మీద ఎంత అందంగా ఉన్నాడు, ఈ క్వశ్చన్స్ రావు. ఫిజికల్ మీద రాదు, బిహేవియర్ మీద కాదు, దేని మీద రాదు. ఎనర్జీ చూడండి. ఎనర్జీ. సూపర్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ గివింగ్ టు మీ. యూ హ్యావ్ గివెన్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, లా ఆఫ్ వైబ్రేషన్. మనకి ఏం కావాలో ప్రతీది వైబ్రేషనే. అరే స్టార్టింగ్ జరిగింది, మధ్యలో ఇప్పుడు అనుకునేవి జరుగుతలేవు అంటాం. స్టార్టింగు ఆ ఉత్సాహంతో ఆ వైబ్రేషన్లో ఉన్నామా, తర్వాత మరి లోకి వెళ్తున్నామా? మన థాట్స్, ఎమోషన్స్ అండ్ ఇంటెన్షన్, ఈ మూడింటిని గమనించాలి అని చెప్పారు. అల్టిమేట్ టెక్నిక్ ఇది. సో దీన్ని గమనించడమే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. ఊరికే గమనించడం, ఊరికే గంటలు కూర్చున్నాం కాదు మిత్రులారా. ఇవి ఏం జరుగుతున్నాయి, ప్లస్ ఎందుకు అలా జరుగుతుంది, ఎదుటి వాళ్ళతో మనం వాళ్ళ బిహేవియరు, థాటో, యాక్షన్స్ చూస్తున్నాం, మనం హుక్ అయిపోతున్నాం అక్కడ. అదే వైబ్రేషన్ లాగా చూస్తే, ఎనర్జీ లాగా చూస్తే మనకేం జరుగుతుంది? ఇప్పుడు జగదీష్ సార్ చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు విన్నాం, మరి ఇంత బాగా మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడలేకపోతున్నా, కిందికి వెళ్ళిపోయినాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? అరే అంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచుకున్నారా, అయితే ఇప్పుడు నేనేం చేయాలని వారి ఎనర్జీ కనెక్ట్ అయితే ఈ లా ఆఫ్ వైబ్రేషన్ని మనం కూడా తీసుకోవచ్చు. సో మనం ఏం కావాలనుకుంటున్నాం అనే దానికి ఒక వైబ్రేషన్ ఉంది. మనం ఇక్కడున్నాం, ఈ వైబ్రేషన్లో ఉన్నాం, ఈ వైబ్రేషన్ను పెంచి ఈ వైబ్రేషనల్ మ్యాచ్తోనే అనుకున్నది జరుగుతుంది. ఇంకొక అల్టిమేట్ మెసేజ్ ఇచ్చారు, ప్రతి ఒక్కరిని ఎనర్జీ రూపంలో, ప్రతి వస్తువుని ఎనర్జీ రూపంలో చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేటింగ్. ఇంకొకటి చెప్పారు, నో ఫిజికల్, నో స్పిరిచువల్, అంతా స్పిరిచువల్లో భాగం అనేది చెప్పారు. సో దీంట్లో చాలా హయ్యర్ అండర్స్టాండింగ్ ఉంది. అది ఎవరికి వాళ్ళని మనం తెలుసుకుందాం. మరి బయట నుంచి గురువు పాత్ర ఎంత ఉంది అంటే, మన ఇన్నర్ గురువు అంటే ఇన్నర్ వైబ్రేషన్ పెంచుకోవడానికే ఎక్స్టర్నల్ వైబ్రేషన్ మనకు అవసరం. ఇది తెలుసుకోవడానికే, అంతకు మించి పాత్ర లేదనేది కూడా అద్భుతంగా చెప్పారు వారు. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేస్తూ పిఎంసికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి మనందరం సపోర్ట్ చేద్దాం. మనీ మీద కాకుండా వెల్త్ అండ్ అబండెన్స్ మీద పెడదాం. ఎవరెవరైతే పిఎంసికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారో అబండెంట్గా, వెల్దీగా ఉండగలుగుతున్నాం మనం. ఎందుకంటే ఇస్తే వస్తుందని తెలుసుకున్నాం కదా. అదే ఇక్కడ వాట్ వీ వైబ్రేట్ మేనిఫెస్ట్, వాట్ వీ థింక్ కాదు. కాబట్టి మనం ఆలోచించడం కాకుండా మన వైబ్రేషన్ని పెంచుకునే పనులు చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.